ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో గమనిస్తే ఏమంటున్నాడంటే, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. మరి యేసు ప్రభు వారిని బంధించినప్పుడు ఆయన చుట్టూరుతో ఉన్న ఇంతకు ముందున్న శిష్యులు ఇప్పుడు ఆయనను ఒంటరిగా చేయడం జరిగింది. మరి ఆయన బంధించబడినప్పుడు కానీ, ఆయన నలగొట్టబడినప్పుడు కానీ, ఆయన చుట్టుపక్కల ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ, ఆయనకు పరిచయమైన వ్యక్తులు కానీ ఒక్కరు లేకపోవడం జరిగింది. ఎందుకంటే ఆయనకున్న శ్రమ అలాంటిది, సమస్య అలాంటిది. ఒకవేళ ఆ శ్రమలో మమ్మల్ని కూడా నెట్టేస్తారేమో అని చెప్పేసి ఒకేసారి ఆయన చేయి విడవడం జరిగింది. అందుకనే యేసుప్రభు వారు శిష్యులతో అంటున్నారు, మీరు నన్ను వదిలేసిన నా తండ్రి నాతోనే ఉంటాడు అని చెప్పడం జరిగింది. మరి మన జీవితంలో కూడా మనము ఎవరి మీద అయితే ఆధారపడి ఉన్నామో, ఎవరినైతే నమ్ముకొని ఉన్నామో, ఎవరుంటేనే మన జీవితం గడుస్తుందని అనుకుంటా ఉన్నామో, మరి వారు ఎక్కువ కాలం మన జీవితాల్లో ఉండకపోవచ్చు. వారు ఎక్కువ కాలము మన జీవితంలో సహాయం చేయకపోవచ్చు. ఎవరినైతే ఆధారపడి వారి వల్లనే మన జీవితం బాగుంటుందని అనుకుంటున్నప్పుడు, వారు లేకపోతే మన పరిస్థితులు అయిపోతాయని చెప్పేసి అనుకుంటున్నప్పుడు, మరి తండ్రి ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. మరి నీ పరిస్థితి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడక, నీవు నడుస్తున్న ప్రయాణంలో ఒంటరిగా ఉన్న నీ జీవితంలో, ఆ ఒంటరి ప్రయాణంలో దేవుడు నీకంటే ముందుగా ఆయనే ప్రయాణం చేస్తున్నాడంట. మరి దేవుని మహాకృపను బట్టి నువ్వు ఏ రోజు ఒంటరిగా ఉన్న వ్యక్తివి కాదు అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవుని యొక్క మహాకృప శక్తిని బట్టి నువ్వు ఏ రోజు విడవబడిన దానివి కాదు. మరి ఆయన దూతల పరివారంతో నీకు ఆయన ఎల్లప్పుడూ నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మరి సహాయం చేస్తా అన్న వ్యక్తులే నీకు ఒకరోజు సహాయం చేయకపోవచ్చు. మరి చుట్టూ ఉన్న బంధువులే కానీ, తోబుట్టువులే కానీ, రకరకాలుగా మనిషి జీవితాల్లో ఒక్కొక్కరు దూరమైనప్పుడు, మరి నీ పరిస్థితిని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడు ఒకటి చెప్తా ఉన్నాడు, నేను నీకు ముందుగా నడుస్తున్నాను. నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు, నేను నీకు తోడై ఉండేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఒంటరిగా ఉన్న నీ పరిస్థితులని దేవుడు అనేకమైన వ్యక్తుల ఎదుట దీవించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. హన్నా చెప్తా ఉంది, ఇదిగో పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. మరి మన పరిస్థితులు ఒక్కొక్కసారి అలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించే దేవుడు. అదే రీతిగా మరి గొల్యాతుని చంపడానికి సహాయము ఇజ్రాయెల్ ప్రజలకు ఎక్కడా లేదు. మరి దావీదు అంటున్నాడు, నేను యెహోవా పేరిట వస్తున్నాను. మరి ఒక శత్రువుని జయించాలన్నా దేవుడు కావాలి, ఒక ఆశీర్వాదం కావాలన్నా దేవుడు కావాలి. ప్రతి పరిస్థితికి నువ్వు ముందుకెళ్ళాలంటే దేవుడు కావాలి. అందుకని నువ్వు ఏ రోజు ఒంటరి వ్యక్తివైతే కాదు. మరి నీకు ముందుగా దేవుడు ఉన్నాడు. దేవుని కృప నీకు తోడుగా ఉంది. దేవుడు అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరి మధ్యలో అయితే ఒంటరిగా ఉన్నావో వారి మధ్యలోనే అనేకులు ఎదుట నిన్ను మళ్ళీ నిలవబెట్టడానికి దేవుని యొక్క కృప సిద్ధంగా ఉంది. దేవుడి వాక్యము నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో వింటున్న వారి పట్ల, ఇదిగో ఒంటరిగా ఉన్నానని తలుస్తున్నప్పుడు, ఎవరి సహాయం దొరకట్లేదని, అవును తండ్రి, ఏ ఒక్కరు సహాయం అందించట్లేదని, అయ్యా ఇదిగో ఎంతో సమస్య గుండా, ఎంతో ఆలోచనల గుండా, ఎంతో ఇబ్బందుల గుండా నడుస్తున్న వారి జీవితాలను బట్టి ఈరోజు ప్రార్థిస్తున్నాం. మీరే గొప్ప సహాయకుడు. అవును తండ్రి, ఇదిగో గొల్యాతుని చంపడానికి, ఇదిగో అవును తండ్రి, దావీదుకి సహాయపడినట్లుగా ఒంటరిగా ఉన్నప్పుడు, ముందుకెళ్తున్నప్పుడు, అవును తండ్రి, నేను యెహోవా పేరిట వెళ్తున్నానని ఏ విషయాన్ని అయితే ప్రకటిస్తా ఉన్నాడో, అలాగన ఇదిగో నిన్ను నమ్ముకొని ఒంటరిగా జీవిస్తున్న జీవన విధానాలు, అయ్యా ఇదిగో నిన్ను కలిగి ఉన్న వారి పరిస్థితులని ఇదిగో అనేకుల ఎదుట బాహాటముగా, అవును తను ఉన్నతముగా దీవించే దేవుడవయ్యా. ఇదిగో ఏ ఒక్కరిని విడవక వదలక ఇదిగో వారిని ఆశీర్వదించండి, వారి పరిస్థితులను దీవించండి. ఇదిగో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అన్నట్లుగా ఇదిగో వారి జీవిత పరిస్థితులను మారుస్తూ మీరు మహిమ పొందండి. గొప్ప కృపచేత వారి జీవితాలను కట్టుతూ, మీ కృపచేత ఫలింపజేస్తూ విస్తరింపజేయమని, ప్రతిదీ నీ కృపచేత కలగజేస్తూ అభిషేకిస్తూ ముందుకు నడిపించమని, ఇదిగో ఏది కొదవ లేకుండా అనేకులు ఎదుట ఎంత క్షీణించిపోయి ఉన్నారో వారి ఎదుటనే నిలవబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. దేవుని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.